పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. చేనేత వస్త్రాలు దేశ సంపదలో భాగం, భారతీయ సంస్కృతికి నిదర్శనం. మంగళగిరి పర్యటనలో సీఎం చంద్రబాబు. ప్రతిపక్షాలపై కమిషన్లు, ప్రతి పనికి కమిషన్. రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న హరీష్ రావు. బీసీలకు 42% కోటా మా లక్ష్యం. మా ప్రభుత్వం తరపున ప్రాసెస్ పూర్తి చేశాం. నిర్ణయం మోదీ చేతుల్లో ఉందన్న రేవంత్. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ హైడ్రామా. సర్వేలో శాస్త్రీయత లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నలు. జీతాలు పెంచేది లేదు, గొంతెమ్మ కోరికలు తీర్చేది లేదు. చిన్న సమస్యలకి వేతన పెంపు వర్తించదన్న సి కళ్యాణ్. కార్మికులకు 30% వేతనం పెంచాల్సిందే. స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నది టాలీవుడ్ లోనే. పోరాటానికి అండగా ఉంటామన్న నారాయణ. జీతాలు పెంచక 3 ఏళ్లవుతోంది. కార్మికుల డిమాండ్ లో న్యాయముంది. 30% అంటే కష్టమన్న బన్నీవాస్. అసెంబ్లీలో మద్దతు, ఢిల్లీలో యూటర్న్. బీసీ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు. ముర్ముపై చేసిన వ్యాఖ్యలకి కొండా సమర్థన. ఎలాంటి తప్పు మాట్లాడలేదని మంత్రి. బీజేపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని కౌంటర్. రేషన్ కార్డుల పంపిణీలో గొడవ. కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. మాటల యుద్ధంతో పెరిగిన ఉద్రిక్తత. హీటెక్కిస్తున్న జెడ్పీటీసీ ఎన్నికలు. పులివెందల్లో వైసీపీ ప్రచారం. పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి. అల్లూరి జిల్లా శరభవరంలో కలకలం. వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్య కిడ్నాప్. కత్తులతో బెదిరించి ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు వృత్తి ధర్మం పాటించడం లేదు. కొందరికి రాజకీయ శుక్లాలొచ్చాయి. కర్నూలు డీఐజీపై పేర్ని ఘాటు విమర్శలు. భారీ రేషన్ బియ్యం పట్టివేత. జగ్గంపేటలో అధికారుల దాడులు. 29 టన్నుల రైస్ సీజ్. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో విఫలం. సుంకాలతో 3,75,000 కోట్ల నష్టం. ఎలా ఎదుర్కోవాలో మోదీకి తెలియట్లేదన్న ఖర్గే. అమెరికా సుంకాల బాధుడు. తెలుగు రాష్ట్రాలు విలవిల. ట్రంప్ చిత్రపటానికి రైతుల రొయ్యాభిషేకం. రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధం. సుంకాల పెంపుతో భారీ మూల్యం తప్పదు. ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. సుంకాల బాధుడు ఇప్పట్లో ఆగబోదు. మరిన్ని టారిఫ్లు విధిస్తామన్న ట్రంప్. చైనాని వదిలిపెట్టబోమని ప్రకటన. పార్లమెంట్ ఎదుట కూటమి ఎంపీల ఆందోళన. ఎస్ఐఆర్ ని నిరసిస్తూ నినాదాలు. ప్రజాస్వామ్యంపై యుద్ధమన్న నేతలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్. ఈ నెల 21 వరకు నామినేషన్లు. సెప్టెంబర్ 9న పోలింగ్, కౌంటింగ్. జస్టిస్ యశ్వంత్ వర్మకి షాక్. పిటిషన్ ని కొట్టేసిన సుప్రీం. అభిశంసనకు మార్గం సుగమం. ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడింది. బీజేపీ కోసం ఓట్లని దొంగలించిందన్న రాహుల్. పవర్డ్ బై NBC బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.